నా పేరు మంత్రి గోపాలకృష్ణ. మాది కుక్నూరు మండలం. దాదాపు 6 నెలల నుంచి శ్రీ ఎమ్మెల్యే చిరు బాలరాజు గారిపై అనేక అసత్య ఆరోపణలు ఎదురవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే కేవలం ఇందులో గిరిజన ఎమ్మెల్యే అవటం, చిన్న చూపు చూడటం, కొంతమంది ప్రత్యర్థులు వారం లేక బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఇలాంటి అసత్య ప్రచారాలు మీడియాపై కథలు అల్లుకుంటూ ఆయన వ్యక్తిగత జీవితం పైన, ఈ రాజకీయ జీవితం పైన విష ప్రచారం చేయడంలో ముందుంటున్నారు. ఇదే 6 నెలల నుంచి కూడా మేము జన సైనికులుగా వెయిట్ చేస్తున్నాం. దీన్ని ఖండించాలి. ఈ బహిరంగ ప్రదేశాల్లో మేము రావాలి. ఇలాంటి అసత్య ప్రచారాలను మీడియాను తిప్పికొట్టాలి. మీడియా వారు ప్రభుత్వానికి, ప్రజలకి, అధికారులకు మధ్యగా వారధిగా ఉంటూ మీడియా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మేము స్వేచ్ఛగా అనుభవించాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు ఒక సూచనతో ఉండటం వల్ల ఎటువంటి మీడియాలో ఉన్న వ్యక్తి మీడియా ముసుగులతో వేసుకోవటం వల్ల ఒక్క మాట కూడా అనలేకపోయాం. ఈ రోజు ఎమ్మెల్యే గారు చెప్పిన మీరు ఓపికతో ఉండండి, సహనం ఉండండి, చట్టపరంగానే మనం ఎదుర్కొందాం, చట్టపరంగానే మనం సాధిద్దాం, ఆయనపై శిక్ష పడుతుంది, మీరు ఓపికతో ఉన్న మన మాటతో కేవలం మేము ఈరోజు బయటకు వచ్చాం. అదేవిధంగా ఈ రోజులో ఆయన చట్టపరంగా శిక్ష కూడా ఖరారైంది. ప్రస్తుతం రిమాండ్లో కూడా ఉండు. ఇదే చిరు బాలరాజు లాంటి వ్యక్తి, నీతి నిజాయితీ గల వ్యక్తులపై విష ప్రచారం జరిగితే ఎటువంటి మీడియా వారైనా లేదా ప్రత్యర్థి వారైనా ఇంకో పార్టీ వారికైనా ఇదే గతి పెడుతుంది. అందుకనే వ్యక్తిగత స్వార్థాలపై అభివృద్ధి పదంలో ముందు నడిపించే యువ నాయకుడు దమ్మున్న చిరు బాలరాజు గారి వెనకాల పరిగెత్తకూడదు, ఆయనతో పాటు నడవాలి. బాలరాజు గారు సైలెంట్ గా ఉన్నారంటే కారణం దానికి మీరు ఒక అడుగు దూరంగానే ఉండండి. ఆయన పరీక్షించాలి, ఆయన సహనం చూడాలని మీరు కోరుకోవద్దని ఇందుపూర్వకంగా అన్ని పార్టీల వ్యక్తులకు కానీ, మీడియా వ్యక్తులు కానీ చెడు దోషంతో చేసే వ్యక్తులకు నేను ఇందుమూలంగా బహిరంగంగా జనసైనికుల సమక్షంలో మీడియా వారికి నేను తెలియజేస్తున్నాను. జై జనసేన, గారి నాయకత్వం, గారి నాయకత్వం, జై జనసేన.